ఇప్పటి వరకు మనం మ్యాథ్స్ EC1 DE ADC ఎలా పాస్ అవ్వాలో చూసాము అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసాము. ప్రజెంట్ NA నెట్వర్క్ అనాలిసిస్ చూడబోతున్నాము. యాక్చువల్లీ NA చాలా కష్టపడతారు, అందరూ ఫెయిల్ అవుతారు చాలా మంది, ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈ సబ్జెక్ట్ ని బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. ఈ సబ్జెక్ట్ మాత్రం మిగతా సబ్జెక్ట్స్ లాగా 2 days మాత్రం అలౌట్ చేసుకోవద్దు. డైలీ థియరమ్స్ మాత్రం పక్కా ప్రాక్టీస్ చేయండి. నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ వాటిని చూడండి, తర్వాత వేరే వాటికి వెళ్ళండి. ఎస్ఎస్ మాత్రం థియరమ్స్ కొన్ని వస్తాయి అండ్ లాస్ట్ 2 lessons మాత్రం థియరీ విధంగా వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను చెప్పే ఎస్ఎస్ మాత్రం పక్కా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ లెసన్ నుంచి మెష్ కరెంట్, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి, ఆ 2 పక్కా వస్తాయి. సెకండ్ లెసన్ నుంచి సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అండ్ నార్టన్స్ థియరం చూసుకోండి. అన్ని మెయిన్ సూపర్ పొజిషన్ థియరం మాత్రం వదలొద్దు అండ్ థెవెనిన్స్ థియరం కూడా వదలొద్దు. అండ్ ఫోర్త్ లెసన్ నుంచి RL, RC, RLC అవి 3 డెరివేషన్స్ పక్కా చూసుకోండి. RL, RC మాత్రం పక్కా రావచ్చు. ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఒక ప్రాబ్లం రావచ్చు, సో చూసుకోండి అది కూడా. అండ్ థర్డ్ లెసన్ నుంచి ప్యారలల్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, సో కొంచెం ఫార్ములాస్ బేస్డ్ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ నుంచి T అండ్ పై రెండింటి నుంచి ఒకటి మాత్రం పక్కా వస్తుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్ మాత్రం ఇవి. ఇంకా షార్ట్స్ అంటారా, చూడండి అన్ని స్టేట్, డిఫైన్ అలాంటివన్నీ షార్ట్స్ కింద వస్తాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. థియరమ్స్ బాగా ఫోకస్ చేయండి, ఇంకా ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్.